ప్రైజ్ అలార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మీకు కలిగిన అంతటిని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. మీ కుటుంబానికి దేవుని యొక్క సమాధానము నిండుగా కలుగునుగాక. మంచిది. సమయంలో దేవుని వాక్యముల నుండి ఒక తండ్రి ప్రేమ ఎలాంటిదో లేఖనాల్లో నుండి మీకు తెలియపరచాలని ఇష్టపడుతూ ఉన్నాను. లూకా శుభవార్త 15వ అధ్యాయం 11 నుండి చివరి వచ్చిన వరకు చూసినట్లయితే అక్కడ తండ్రి దగ్గర నుండి దూరంగా వెళ్ళిన తప్పిపోయిన యొక్క కుమారుని విషయాన్ని నేను మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. తండ్రి ప్రేమ ఎలాంటిది, తండ్రి హృదయము, తండ్రి యొక్క మనస్సు, ఆ యొక్క విశాలం కలిగిన హృదయం ఏంటిదో నేను ఈరోజు మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈ యొక్క కుమారుడు, చిన్న కుమారుడు, అతనికి ఇద్దరు కుమారులలో మీకు అందరికీ తెలిసిన వాక్యం. ఆయనను మరలా ఇందులో తండ్రి ప్రేమ ఎలాంటిదో నేను మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. వాడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే చూడండి, తండ్రి వాని మీద కనికెరపడి, వానిని చూచి వాని మీద కనికెరపడి పరిగెత్తుకుంటూ వచ్చి వానిని ముద్దు పెట్టుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా వానిని చూచిండు, రెండోది వాడి మీద కనికెరపడ్డాడు, మూడోది పరిగెత్తుకుంటూ వచ్చిండు, నాలుగోది ముద్దు పెట్టుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఇక ఐదోది మనం చూసినట్లయితే అతనికి ఉంగరము, ప్రశస్తమైన వస్త్రాలు విందు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడి నుండి? తండ్రి దగ్గర నుండి దూరంగా వెళ్ళి తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు అతనిని ఎంత సన్మానిస్తూ ఉన్నాడో, అతనిని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో, తన కొరకు ఎంత విందు చేస్తూ ఉన్నాడో, అదే విధముగా పరలోకపు తండ్రి రేపు నీవు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు మంచి వస్త్రాలను ఇస్తాడు, నీ తల మీద కిరీటాన్ని పెడతాడు, మంచి విందు చేస్తాడు. నువ్వు తిరిగి దేవుని దగ్గరికి రా. ఏ విషయంలో నువ్వు తండ్రి దగ్గర నుండి దూరమై వెళ్ళిపోయినావో తిరిగి తండ్రి దగ్గరికి నువ్వు రా. తండ్రి ప్రేమను నువ్వు పొందుకుంటావు. నా తండ్రి గారు నేను బ్రతికిన దినములో నేను ఇంటికి రాకపోతే నా కొరకు ఎదురు చూసేవాడు. మేము 6 అన్నదమ్ముళ్ళని. మా నాన్న నేను ఒక్కడిని కొని రాకపోతే ఆ రాత్రంతా నిద్రపోడు. నేను ఎప్పుడైతే చూస్తాడో అప్పుడు ఆయన నిద్రపోతాడు. ఈ లోకంలో ఉన్న నా తండ్రి ఇలాగ ప్రేమ చూపిస్తే పరలోకమందున్న తండ్రి ఇంకా ఎంత ప్రేమ చూపెడతాడండి. ఒకవేళ నువ్వు అలవాట్లలో నువ్వే పరిస్థితిలో తండ్రికి దూరమైనావో తిరిగి రా తండ్రి దగ్గరికి.